Bluetooth device is connected successfully.
కుర్చీని మాట్లాడండి, కుర్చీని మాట్లాడండి.
స్పెసిఫిక్ డే. సో ఈ ఇయర్ నుంచి జాతీయ బాలికల దినోత్సవానికి ఒక ప్రత్యేకత, అంటే సెంట్రల్ కానీ స్టేట్లో కానీ ఒక ప్రత్యేకత ప్రోగ్రామ్స్ అనే మనకు కలెక్టర్ గారు కానీ మిగతా ప్రోగ్రామ్స్ కానీ చాలామంది చేస్తున్నారు. సో వాట్ ఈస్ దట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే ఓన్లీ అమ్మాయిలకి ఎంజాయ్మెంట్ కాదు. సో మన సమాజంలో ఇంత డెవలప్మెంట్, సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ అయింది. బట్ ఇంకా అమ్మాయిల పైన ఒక జెండర్ బియాస్, సో ఒక వివక్ష అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అది చదువులో కావచ్చు, ఇంకా దేనిలోనే కావచ్చు. సో మెయిన్ థింగ్ ఇక్కడ మనకు ఇప్పటికి కూడా కొన్ని దురాచారాలు ఇంకా మన సమాజాన్ని బట్టి పీడిస్తున్నాయి. అంటే భ్రూణ హత్యలు మీన్స్ సో అమ్మాయిని తెలియగానే కడుపులోనే చంపేయడం. నా ప్రజెంట్ ఇప్పటికి కూడా చాలా 50% ప్లేస్లలో జరుగుతుంది. మీకు తెలియకపోవచ్చు, మన చుట్టూన్న సమాజం కాకుండా లాట్ ఆఫ్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఆల్సో అమ్మాయి అనగానే ఏదో ఒకటి వాళ్ళు భ్రూణ హత్యలు చేయాలని చూస్తున్నారు ఇప్పటికి కూడా. సో దీనికి కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్గా చాలా ప్రోగ్రామ్స్ మనకు ఈ రోజే కాదు ఎవ్రీ ఇయర్ ఇటువంటి ఎవరు చేసినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు, అది హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, లేకుంటే పేరెంట్స్ కావచ్చు, లేకుంటే అత్తమామలు కావచ్చు, లేకుంటే హస్బెండ్ కావచ్చు. సో కంపల్సరీ కఠిన చర్యలు ఉంటున్నాయి. సో మీకు దగ్గరలో అయిన ఇన్ఫర్మేషన్ ఉంటే, సో మీరు కూడా ఇటువంటి ఏమైనా ఉంటే కంపల్సరీ ఒక విద్యార్థులుగా మీ బాధ్యత, అంటే మీ చుట్టుపక్కల జరిగే ప్రతి ఒక్క ఇటువంటి వాటి గురించి మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరో మన సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, మన ఏరియా పోలీస్ వస్తుంది, ఇవన్నీ ఆపాలని లేదు. సో మనకు ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్కు అమ్మాయిలు కూర్చో, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు డయల్స్ ఉన్నాయి మనకు. సో 101 కానీ 100 కానీ, సో ఇక ప్రతి ఒక్క మనకు ఇన్ఫర్మేషన్ మనకు సిస్టంలో ఉన్న పోలీస్ వాళ్ళు కానీ, లేకుంటే ఇతర మనకు ఉమెన్స్ ప్రొటెక్ట్ వాళ్ళ ఆఫీసర్స్ కానీ, సో ప్రతి ఒక్క దానికి మనకు నెంబర్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో నౌడేస్ సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇది యూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్ కనెక్ట్ కావాలి. సో ఎవ్రీ స్టూడెంట్, నాట్ ఓన్లీ వన్ స్టూడెంట్, 100% స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు ఒక 150 మెంబర్స్ ఉంటే ఇలా 150 మంది స్టూడెంట్స్ కూడా మొబైల్ వాడుతున్నారు. సో దీన్ని మీరు ఒక పర్ఫెక్షన్ మీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకేమైనా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గురించి ఆ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంకేమైనా ఉంటే మీ యొక్క లైఫ్ సంబంధించి మోటివేషన్ స్పీచెస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. సో మనకి ఇక్కడ ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇంకా ప్రతి ఒక్క మనకి ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ అని ప్రతి ఒక్కదాన్ని ఉంటాయి. కానీ అటువంటి కాకుండా మనకు ఈ రోజుల్లో అమ్మాయిలకు చెత్త చెదారు, అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేని మన రీల్ పోస్ట్ చేయడం, మన ఫొటోస్ పోస్ట్ చేయడం, దాని తర్వాత దాన్ని డీమెయిల్ వాళ్ళని ఫేక్ మార్కింగ్ చేసి సో మనం నేర్పించడం. అంటే మీరు ఒక రీల్ అనేది పోస్ట్ చేయడం వల్ల మీ యొక్క ఫోటో అనేది ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి సోషల్ మీడియా ఎక్కువ చూసే వాళ్ళ దాంట్లో పోస్ట్ చేయడం వల్ల మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటారు అవసరం. సో అది సినిమా చూసినప్పుడు మనం ఏం చేస్తామో 2 కంటికి అబ్బాయి చూస్తాం. సో దట్ ఈస్ ద ఎంటర్టైన్మెంట్. అదే మనకు ఎడ్యుకేషన్ విషయంలో మన క్లాస్ రూమ్లో చెప్పే లెక్చర్స్ మనం పాఠాలు వినాలంటే అదే విధంగా మన సినిమా ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ చూస్తామో అదే విధంగా ప్రతి లెక్చరర్ చెప్పే ఒక సబ్జెక్ట్ను మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేస్తే ఏ స్టూడెంట్ కూడా
మన స్టేట్లో కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ఫెయిల్ కాదు. సో బికాజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది మన ఫోన్ పైన, మన ఇంటి పైన, ఇంకా ఏదో అదర్ యాక్టివిటీస్ పైన మన మూడ్ అనేది అంటే మన మైండ్ అనేది డైవర్ట్ కావడం వల్ల వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన లైఫ్లో ఎక్కడికి వెళ్ళలేదు. మీరు ఇంట్లో ఉన్నా కూడా వేస్ట్. వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ పేరెంట్స్తో కూడా కరెక్ట్ ఇంటరాక్ట్ కాదు. సో ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫోన్స్కి అడెక్ట్ అవుతారు. సో చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే ఇంటికి వస్తే మా అమ్మాయి ఫోన్ పడుతుంది. సో వాట్ ఇస్ ద యూస్? సో జస్ట్ ఓన్లీ 38 days present our final exam. మన ఫైనల్ ఎగ్జామ్కి how many days present? ఈ 38 days మీరు ఫోన్ మనగా పక్కన పెడితే సో ఐ విల్ గ్యారెంటీ టు ఎవ్రీవన్ సో కంపల్సరీ పాస్ 100%, నాకు 91% మన రిజల్ట్. సో 100% రిజల్ట్ అవుతుంది. మా నవ్య గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి ఇచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ ఈశ్వర్ సార్, అట్లాగే లెక్చరర్స్ బృందం, విద్యార్థి మిత్రులందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. సో మనది గర్ల్స్ కాలేజ్ మనకు కంపల్సరీ ఇవ్వాలంటే రోజు ఈ రోజునే మనం ఫేర్వెల్ పార్టీ కానీ, ఫ్రెషర్స్ పార్టీ కానీ, లేదా ఇంకేదైనా సరే పార్టీ ఇవ్వాలే చేసుకోవాలి, అవునా? సో అనుకోకుండా మనకు కూడా ఎగ్జామ్స్ ప్రీపోన్ కావడం, ఎగ్జామ్స్ ముందు కరెక్ట్ టైం కూడా కలిసి వచ్చింది. మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇప్పుడు మార్చ్ 1 నుంచి కదా, February 20 మాత్రం ఇమీడియట్గా కరెక్ట్ స్విచ్ చేసినట్టుగా మళ్ళీ అక్కడ స్విచ్ అయిపోవాలి. ఇక్కడికి ఎగ్జామ్ ఉండదు, ఎడ్యుకేషన్ మూడ్లోకి రావాల్సింది, రైట్? సో ముందుగా మిమ్మల్ని మీరంతా ఆడపిల్లలుగా జన్మించినందుకు, మిమ్మల్ని ఆడపిల్లలుగా భగవంతుడు సృష్టించినందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి, మీ తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పాలి, మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఇంట్లో బాయ్స్ ఉన్నటువంటి కొడుకు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆవేదన ఏదో నాకు తెలుసు. నాతో కొడుకున్నాను. నా డిగ్రీ కాలేజీలో చూస్తున్నా నేను. డిగ్రీ కాలేజీలో బాయ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ వచ్చి నా దగ్గర పడే బాధ అనాలి. అదే అమ్మాయిల విషయంలో ఆ పరిస్థితి లేదు. సరే ఒకటి రెండు ఎక్కడైనా ఉంటాయి, కానీ ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులే చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆడపిల్ల పుడితే అయ్యో ఆడపిల్ల అనేటువంటి పరిస్థితులు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉండే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ మీరు చూడండి, చాలా మంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఒక్క చైల్డ్తోనే ఆపేస్తున్నారు. అది గర్ల్ చైల్డ్ అయితే బాగుంది అనుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎంతమంది పిల్లలు? ఒకతే పాప. మీరు వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చూస్తే తను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమంటున్నాడంటే, మనకు అబ్బాయి పుడితే నెక్స్ట్ అమ్మాయి కోసం చూద్దాము, అమ్మాయి పుడితే ఇక్కడతో ఆపేదా, మనకు అమ్మాయి కావాలనుకున్నారు వాళ్ళు. అనుకొని రేవంత్ రెడ్డికి పాప ఉండగానే ఇమ్మీడియట్గా వాళ్ళు నెక్స్ట్ పాప గురించి ఆలోచించాలి. మాకు సరిపోతుంది, మాకు ఇంటికి మహాలక్ష్మి వచ్చింది సరిపోతుంది అనుకున్నారట. సో అది పరిస్థితి. అంటే ఇంట్లో ఆడపిల్ల ఉండే కల లేదు, ఇంట్లో ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతుండేటువంటి కల లేదు. సో మహాలక్ష్మి ఇంట్లో తిరిగినట్టు ఉంటుంది. సో ఆ ఇంటికి అంత మంచి శోభను తీసుకొచ్చిన ఆడపిల్లలు మీరు కూడా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో కంపల్సరీ ఏదైనా ఒకటి సాధించే విధానం ఒక్క ప్రియాంక దాంట్లో ఎవరు ఒకరిద్దరినే మనం చూసుకునే పరిస్థితి ఉంది. కానీ మీ జనరేషన్కి అపారమైన అవకాశాలు ఉన్నాయి, అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, మీ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. వాస్తవంగా మాకున్న ఐక్యూ కంటే మీ ఐక్యూ ఎక్కువ, మీ తెలివితేటలు ఎక్కువ, మీ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, మీకున్న రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీ తల్లిదండ్రులు పెట్టే ఖర్చు కూడా మీ మీద ఎక్కువ ఉంది. మేము చదువుకున్నప్పుడు నాకు మొత్తం జీఎస్. సో మీకు మీ తల్లిదండ్రులకు మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక అంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు మీరు వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి రిసోర్స్ని, ప్రతి లెక్చరర్ని, కాలేజీలో ఉన్న ప్రతి లెక్చరర్ని, ప్రతి సబ్జెక్ట్ని, ప్రతి పుస్తకాన్ని, ప్రతి పేజీని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని మా లైఫ్కి అనుభవం. వాస్తవంగా తక్కువ స్ట్రెంత్తోనే నడుపుతున్నాం. 100-120 స్ట్రెంత్తో నడపడం అంటే చాలా చాలా కష్టకరమైనటువంటి విషయం. మీకు తెలిసి సస్టైన్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. సో దేనికోసం రన్ చేస్తున్నాము అంటే మాకు ఒక స్ఫూర్తి ఆన్ ఫోర్స్ కావచ్చు, లేదంటే నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఎస్ఆర్ కాలేజ్ కావచ్చు, దాంట్లో ఎలాంటి రిజల్ట్ అయితే వస్తున్నదో తక్కువ స్ట్రెంత్ తోని, తక్కువ రిసోర్సెస్ తోని కూడా మనం
స్టేట్ లెవెల్ ర్యాంక్స్ తెప్పించగలుగుతాం. ఇవాళ మనం ఆల్మోస్ట్ ఎస్ఆర్ వీళ్ళందరినీ ఢీ కొట్టే లెవెల్లో మన రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఉన్నప్పుడు వేరే వాళ్ళు అవసరం లేదు, మన పిల్లలే మనకు స్ఫూర్తి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 4-5 సంవత్సరాల కంటే మనం ముందుకెళ్తే డెఫినెట్గా కాలేజీ మళ్ళీ పెద్ద కాలేజీ ఉండేది ఉంటుంది. దాన్ని మన పిల్లలే సహకరిస్తారని కూడా మేము అనుకుంటాం. సో మీరు సహకరిస్తారు, ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఎక్స్క్లూజివ్ అమ్మాయిల కాలేజీ నడపడం అనేది జైత్యాలంటే ఒక మిడిల్ క్లాస్ టౌన్లో నడపడం అనేటువంటి చాలా చాలా కష్టంతో కూడుకున్న పని, ఆర్థికంగా భారమైన పని. కానీ అయినా మేము ఎందుకు రాకుండా లాభాల గురించి ఆలోచించకుండా దీన్ని రన్ చేస్తున్నాము. దానికి స్ఫూర్తి నిజంగా ఇప్పుడు మనకు మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అట్లాగే గతంలో ర్యాంకులు సంపాదించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ ర్యాంకులు చూసిన తర్వాత